తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన 9వ రోజు కొనసాగించారు. ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 2వ రోజు కూడా ఎమర్జెన్సీ కాజువాలిటీ విధులను నిలిపివేసి జూనియర్ వైద్యులు ఉద్యమ బాట పట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాలీ నిర్వహించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం టెంట్ వేసి నేలపై కూర్చుని తమ నిరసనలను తెలియజేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మెడిసిన్ సీనియర్ అసిస్టెంట్ డాక్టర్ జాహ్నవి, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ఈ నిరసనలు 9 రోజుల నుంచి ఇంటెన్సివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తో పాటుగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అయిన తాము కూడా నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కి 40 లక్షల బాండ్ ద్వారా పనిచేస్తున్నామని, తాము 9 రోజులుగా నిరసన తెలియజేస్తుంటే తమ న్యాయమైన డిమాండ్లను తెచ్చకుండా డాక్టర్లను రీప్లేస్ చేసే విధానంలో భాగంగా ప్రైవేట్ కళాశాల పీజీ డాక్టర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను పిలిచి వైద్యం చేయిస్తున్నారని, ఈ 20 రోజులు డ్యూటీకి వచ్చే ప్రైవేట్ కళాశాల డాక్టర్లకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కల్పిస్తామని హామీ ఇస్తున్నారని, ఇదే ఫుడ్ అండ్ అకామిడేషన్ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన తమకు ఎందుకు ప్రభుత్వం కల్పించడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టైఫండ్ తమకు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకుని తమ డిమాండ్లను తీర్చే వరకు నిరసన ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, సీనియర్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ శ్రీహర్ష అండి. నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి పీజీని, జూనియర్ రెసిడెంట్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో. మేము స్ట్రైక్ మొదలుపెట్టి 9 రోజులు అవుతుంది. ఈరోజు 9వ రోజు. అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, క్యాజువాలిటీ డ్యూటీస్ అన్నీ కూడా ఆపేసి, ఐసీ డ్యూటీస్ కూడా ఆపేసి 2వ రోజు. నిన్నటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేసాం మేము. ఇది మా డిమాండ్స్ ఏంటంటే స్టైఫండ్ పెంచాలి, 30% హైక్ అడిగాం మేము. ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఇంకా ఫైనల్గా అని చెప్పలేదు. వాళ్ళు 3% ఇస్తామని అయితే అన్నారు, మేము దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సెకండ్ది ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ 65 ఇయర్స్కి పెంచుతామంటున్నారు. అది కూడా తగ్గించాలి అంటున్నాం మేము, ఎందుకంటే కొత్తగా వచ్చేవాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు పాత వాళ్ళు రిటైర్ అవ్వకపోతే. సో దానికోసం రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాలి అని ఒక డిమాండ్. ఇంకోటి మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పెంచాలి, సరిగ్గా లేవు, డ్యూటీ అవర్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి, అవి కూడా తగ్గించాలని ఇంకో డిమాండ్. సో వీటికి తొందరగా వీలైనంత ఫాస్ట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మా డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తే మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి కానీ మాకు ఫైనల్గా ఏమైతే రిటర్న్గా అగ్రిమెంట్ ఏం చేయలేదు గవర్నమెంట్ వాళ్ళు. దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము. వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ జాహ్నవి, కమ్యూనిటీ మెడిసిన్ సీనియర్ రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ స్ట్రైక్ ఏదైతే జరుగుతుందో 8 రోజుల నుంచి ఇంటెన్సివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్తో పాటు సీనియర్ రెసిడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నామండి. మేము సీనియర్ రెసిడెంట్స్ ఉన్న వాళ్ళమందరము స్టేట్ బాండ్ కింద 1 year కంపల్సరీ బాండ్లో ఉన్నాం. ఈ బాండ్ బ్రేక్ చేస్తే 1 year ఒక 40 lakhs బాండ్ ఉంది మాకు. సో బాండ్ ప్రకారం పోస్ట్ చేస్తే వచ్చిన వాళ్ళం. దీంట్లో క్లినికల్ సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 6 నెలలు డిఎస్హెచ్ సైడ్, 6 నెలలు డిఎంఈ మెడికల్ కాలేజెస్ సైడ్ పోస్ట్ చేశారు. ఈ 6 నెలలు డిఎస్హెచ్ సైడ్ హాస్పిటల్ సైడ్ ఎవరినైతే పోస్ట్ చేశారో వాళ్ళకి అది పక్కన కాలేజెస్ కూడా కాదు, 6 నెలలు చాలా కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఓన్ ప్లేసెస్కి దూరంగా పోస్ట్ చేసి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఏది లేకుండా చాలా కష్టపడి డ్యూటీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్ట్రైక్ ఏదైతే స్టార్ట్ అయిందో, మా డిమాండ్స్ ఏదైతే అడుగుతున్నామో ఇంత కష్టంలో కూడా వాటిని కూడా డిమాండ్స్కి ఆన్సర్ ఇవ్వకుండా రీప్లేస్ చేయడం కోసం ప్రైవేట్ కాలేజ్ పీజీస్ని, ప్రైవేట్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని పిలుచుకుంటున్నారు. వీళ్ళు ప్రైవేట్ కాలేజ్ పీజీస్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళకి అకామిడేషను, ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు 15 daysకి 20 daysకి మీకు ఎక్స్పోజర్ వస్తుంది, మేము ఇస్తున్నామని. ఇవే అకామిడేషన్లు, ఇవే ఫుడ్ మా వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చేసిన వాళ్ళు స్టేట్ కోటాలో తీసుకున్న వాళ్ళం అందరం. జనరల్గా పక్క కాలేజెస్లో
పక్క స్టేట్స్లో ఈ బాండ్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఆల్ ఇండియా కోటాస్కి ఉంటుంది, ఇక్కడ స్టేట్ కోటాకు ఉంది. ఈ 1 year బాండ్లో ఉన్న వాళ్ళని కూడా మినిమం అకామిడేషన్, ఫుడ్ లాంటివి కూడా మాకు ఎవరికి ప్రొవైడ్ చేయలేదు సీనియర్ రెసిడెంట్స్కి. ఈరోజు స్ట్రైక్ వల్ల ఒక 500 kilometers దూరం ఉన్న వాళ్ళని కూడా వచ్చి రేపు పొద్దునకి రిపోర్ట్ అవ్వండి అని అడుగుతున్నారు. ఏవైతే ఈ అకామిడేషన్, ఆ ఫెసిలిటీస్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు, 17 రోజులు వచ్చి రీప్లేస్ చేయండి మా డ్యూటీస్ అని. ఆ మినిమం రిక్వైర్మెంట్స్, ఆ మినిమం అకామిడేషన్ కూడా మాకు ఏ రోజు ప్రొవైడ్ చేయలేదు, ఆఫర్ చేయలేదండి. ఆ మినిమం వాటి గురించే కొట్లాడుతున్నాం. ఇంత కష్టపడి డ్యూటీలు చేస్తున్నప్పుడు ఆ హైక్ ఏదైతే ఉందో అది ఎంతసేపు పక్కన తక్కువ ఏ స్టేట్స్లో వస్తుందో వాటితో కంపేర్ చేస్తున్నారు, కానీ చాలా స్టేట్స్లో ఎక్కువ వస్తుంది. అవి ఎవరు కంపేర్ చేయట్లేదు. అందుకే ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము. ఫర్దర్ డిస్కషన్స్ జరగాలి. ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ జరుగుతూనే ఉంటుందండి.